హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు ఈవినింగ్ నాకు ఎలా గడిచింది అనేది షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీడియో షూట్ చేసుకుందాము అనుకున్నాను, బట్ నాకు కుదరలేదనమాట. ఎందుకు కుదరలేదు అనేది నేను నిన్న వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో కూడా చెప్తాను. నాకు డెలివరీ డేట్ వచ్చి ఇంకా 4-5 డేస్ అలా ఉందన్నమాట, దగ్గరలో ఉంది. అందులోనూ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ కూడా కొంచెం కొంచెం వస్తూ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మా ఆయన ఈసారి పండగ ఏం చేసేది వద్దులే, సింపుల్గా మామిడాకులు పెట్టి తోరణం అది కట్టేసి పూలది వేసేసి ద్వారానికి కదా ఇంకెలాగో చేయాల్సినవన్నీ చేసేసావు కాబట్టి దీపారాధన చేసేసి ఫ్రూట్స్ ఏవైనా నైవేద్యంగా పెట్టేసి మొక్కుకుందాం చాలు అని చెప్పారు. నేనైతే చెప్పాను, అయితే వద్దులేండి, నేను ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను మిస్ చేయను, దేవుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా పండగ కూడా చాలా బాగా జరుగుతుంది చూడండి. కాకపోతే నీకు ఇబ్బందిగా ఉంది అని అంటున్నావు కదా, వద్దులే రిస్క్ ఎందుకు అని చెప్పి నేను చెప్తుంటే నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు అని చెప్పి నా మీద అరిచేసి బయట వెళ్ళిపోయారనమాట. ఎంతైనా కష్టంగా ఉన్నప్పుడు ఎందుకు ఇంత కష్టపడటం, నీకు కష్టంగా అనిపించినప్పుడు సింపుల్గా చేసేస్తే పోయింది కదా అని ఆయన ఫీలింగ్ అనమాట. అయితే నేనేమంటానంటే, నాకు ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను ఇష్టంగానే చేస్తున్నాను. సోమవారం కూడా నాకు ఏదైనా కూడా మంచి జరుగుతుంది అని నమ్ముతున్నాను. కాబట్టి ఇంకా ఈవినింగ్ మార్నింగ్ నుంచి అయితే షూట్ చేసుకోలేదనమాట. చెప్పాను కదా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా ఇంట్లో పనే సరిపోయిందనమాట. అవన్నీ చేసుకోవటం, పిల్లలకు స్నానం చేయించడం, ఇంట్లో వర్క్ అంతా చేసుకోవటం, అండ్ టైం లోపల సోమవారికి నైవేద్యం పెట్టి దీపారాధన చేయటం, ఇవన్నీను. సో అయిపోయింది కదా, ఎందుకులే వీడియో తీసుకునేంత ఓపిక లేదు, టైము లేదు. ఇంకా అవన్నీ చేసుకునే వరకు నాకు మొత్తం అంతా కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళకి భోజనాలు, కొంతమందిని పిలిచాను అనమాట భోజనానికి కూడా. ఎందుకంటే నేను ప్రతి ఇయర్ భోజనం అయితే పెట్టేదాన్ని, మార్నింగ్ ఆఫ్టర్నూన్ పిలిచి ఇంకా ఆడబిడ్డలో పిలిచేదాన్ని అనమాట నాకు వచ్చేవాళ్ళు. సో వాళ్ళని పిలిచి భోజనం పెట్టి పసుపు కుంకుమ కూడా ఇచ్చేదాన్ని. సో వాళ్ళని కూడా పిలిచాను అనమాట. సో ఇంకా వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకు కూడా పసుపు కుంకుమ ఇచ్చి భోజనం పెట్టి ఇంకంతా అయిపోయింది. వాళ్ళు కూడా తినేసి ఇంకా బయలుదేరేసారు. ఇంకా అంతా అయిపోయేసరికి దగ్గర నాకు 2:33 అయిపోయింది. అందుకే అనమాట ఇదంతా బిజీగా ఉండిపోయాను. ఇంకా వీడియో ఏం షూట్ చేసుకోలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఒక వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే నేనైతే ఫస్ట్ అయితే ఎవరిని ఈసారి పిలవకూడదు, ఎందుకులే రిస్క్ చేసుకోవటం, అంటే రిస్క్ చేయటం, ఉన్న దాంట్లోనే ఇక ఉండిపోదాము. సో నెక్స్ట్ ఇయర్ కావాలంటే ఎవరికైనా పిలిచి భోజనం పెడదాం అనుకున్నాను, బట్ మనసు ఉండలేదన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఒక ముగ్గురినే పిలిచి భోజనం పెట్టేదాన్ని, నా తృప్తి. కాకపోతే ఈ సంవత్సరం ఎవరిని పిలవలేదే అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ ఓకే, ఉన్నంతలో తృప్తిగా పెట్టేశాను అనమాట. వాళ్ళకు కూడా హ్యాపీగా పిలిచి తినండి అంటే ఒక సంతోషంగా తినేసి ఇంకా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో ప్రతి సంవత్సరం చేస్తున్నాను, ఈసారి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అనిపించింది. సో వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో పసుపు కుంకుమ ఇస్తామంటే ఈ సంవత్సరం ఇబ్బందిగా ఉందని వాళ్ళకి తెలుసు, బట్ కాకపోతే నా ధర్మం నేను చేయాలి కదా. సో ఎప్పుడైనా నాకు మంచి వెనుకుంటుందని చెప్పి ఆలోచన అనమాట, అంతే. ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ నాన్న అయితే వచ్చారనమాట పసుపు కుంకుమ తీసుకొని. మామూలుగా అయితే పండగ 2 రోజుల ముందు 3 రోజుల ముందు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు అమ్మ నాన్న. బట్ ఈ సంవత్సరం ఏమంటే ఇంట్లో వర్క్ ఉండటం వల్ల, ఊర్లో పొలం పనులు అవి ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి రావటం కుదరలేదు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ తొందరగా లేసి ఇంట్లో అమ్మ పండగ చేసేసి ఇంకా నాకు పసుపు కుంకుమ తీసుకొని, అంటే తెలంగాణలో వాళ్ళైతే ఒడిబియ్యం పోయటం అంటారు కదా, సో మనమైతే పసుపు కుంకుమ ఇవ్వటం అని చెప్తాము. సో దాన్ని అయితే తీసుకొని ఈవినింగ్ వచ్చారనమాట. మధ్యాహ్నం ఎప్పుడో 2:30కో 3కో బయలుదేరారనమాట. వాళ్ళు వచ్చే వాళ్ళకు అరౌండ్ నాకు 5:30-6 దగ్గరగా అయిపోయింది. ఇంకా వచ్చిందే మొదలు మేము ఇంకా మళ్ళీ తొందరగా బయలుదేరాలి, నాకు వర్క్ ఉంది మా ఇంట్లో. ఇంకా అంటే అలాగే మా నాన్నకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, అంటే అక్కలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇవ్వాలి, ఇంకా మా చెల్లెలకు కూడా ఇవ్వాలి పసుపు కుంకుమ. ఇంకా నాకు మా అక్కకైతే తీసుకొచ్చేసారనమాట, మా అక్క అంటే మా తోడుకోడలికి.
సో ఇంతమందికి ఇవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలిమా, ఇంకా ఈరోజు వెళ్ళేసి ఇంకా అక్క వాళ్ళిద్దరిని ఒక అక్కని ఇంకా మా చెల్లెల్ని ఊరికే రమ్మని చెప్పారంట. వాళ్ళు కూడా పండక్కి, సో వాళ్ళు వస్తాం పండక్కి అని చెప్పారంట. ఇంకా వాళ్ళ ఊర్లంతా పండగ చేసుకొని ఇప్పటికైతే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటారు 6 కలా. సో ఇంకా వెళ్ళేసి మేము వాళ్ళకు కూడా పసుపు ఇంకొక అక్క వచ్చి ఊర్లోనే ఉంటారు మా నాన్నకి. సో తను కూడా వస్తుంది కాబట్టి ఇంకా నేను వెళ్ళి నైట్ 10 అయినా 11 అయినా వాళ్ళకి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాతే కొంచెం ఫ్రీగా ఉంటాను. సో వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేను ఒకటే కదా లాంగ్లో ఉన్నాను. సో ఇంకా రాలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నా కోసం తీసుకొని వచ్చేసారు, ఎంత లేట్ అయినా ఉన్నట్టు అనేసి. ఇంకా తెచ్చేసి ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నీ అమ్మ సర్ది పెట్టేస్తుంది అనమాట. ఇందా నీకు మేము తొందరగా పోవాలి అట అని చెప్పేసి, ఇంకా సరేలేమా అని చెప్పి ఇంకా నేను కూడా ఉండమని అడగలేకపోయాను. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలకి పసుపు కుంకుమ ఇవ్వాలి అని చెప్పారు కదా. అలాంటప్పుడు వాళ్ళని ఉండమని చెప్పలేను, పొమ్మని చెప్పలేను, మీ ఇష్టం అని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా నాన్న కూడా సరేలే అని చెప్పి సైలెంట్గా ఇంకా అలా ఉండిపోయారనమాట. సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు బయలుదేరేస్తాము అంటే ఇంకా సరేలే బయలుదేరేయండి అనుకుని నేను కూడా ఇంకా ఏం చెప్పలేక సరేనన్నా మీ ఇష్టం అని చెప్పాను. కాకపోతే భోజనం తినేసి తర్వాత బయలుదేరుదురు అంటే ఇంక సరే ఉండు, ముందు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తానని చెప్పి అమ్మని సర్ది పెట్టేస్తుంది. ఇంకా పసుపు కుంకుమ అయితే మనకు మనంగా పెట్టుకోవటం కంటే అమ్మ చేత తీసుకోవడం చాలా తృప్తిగా అనిపిస్తుంది. మా అక్కకైతే ఒక్కసారి కూడా ఈ అవకాశం రాలే అనమాట. వచ్చిన ప్రతిసారి మా అమ్మ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, రా తీసుకొని వెళ్దు, రా 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 అని చెప్పి పిలుస్తూనే ఉన్నారు. బట్ అక్కకి టైం కుదరక అక్క నుంచి ఇక్కడికి రావడానికి దగ్గర వాళ్ళకి మాకు 2 కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది కదా. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చెప్పిన వెంటనే రాలేకపోతుంది అనమాట. 1 సంవత్సరమైనా అమ్మ చేతులతో ఇప్పించాలి తనకి. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ కన్నా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పని చేయాలి అనుకుంటున్నా, ఉండమని చెప్పి ఇప్పిద్దామని. ప్రతి సంవత్సరము ఇచ్చేసి వెళ్ళిపోతే అమ్మ తను వచ్చి తీసుకొని వెళ్తుంది అనమాట. కాకపోతే ఈసారన్నా ఇప్పిద్దాం అనుకున్నా, తను రాలేకపోయింది ఇప్పటికైనా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీగా 6 అయిపోయింది కదా. సో 6 అయిపోయిన తర్వాత కూడా మబ్బు అయిపోయింది, ఎందుకులే అనుకున్నాను. బట్ చూడాలి, వస్తే కనుక ఖచ్చితంగా ఇద్దామని చెప్పేసి ఇంకా అమ్మ నాన్న ఇంకా నాకు పసుపు కుంకుమ అంతా ఇచ్చేసి ఇంకా ఊరికైతే బయలుదేరాలి అన్నారు. నేనైతే ఈ లోపల భోజనం అది చేసి పెట్టున్నాను అనమాట. మధ్యాహ్నమే అందరికీ పిలిచి పెట్టాలని చెప్పి భోజనం చేసి పెట్టాను అని చెప్పాను కదా. సో ఆ భోజనం అయితే చేసేసాను. ఇంకా వాళ్ళు భోజనం అయితే తినమని అడిగాను. ఇంక ఈవినింగ్ కూడా మాకు ఎలాగో ఏం చేసే పని లేదనమాట. సో అదే ఉంది, ఎందుకు రిస్క్ చేసి అదే పెట్టడం చేయటం ఉండేదాన్ని తినేద్దాము. నైట్ అన్నం ఒక్కరోజు తింటే ఏం కాదులే అని చెప్పేసి అన్నమే తినేద్దామని చెప్పాను. ఇంకా మా నాన్న కూడా సరేలే అన్నం తినేసే బయలుదేరుతామని చెప్పారు. యాక్చువల్గా అయితే వద్దు, టైం అయిపోతుంది, మేము బయలుదేరేస్తాము అన్నారు. కాకపోతే నేను లేదులేనన్నా భోజనం చేసే బయలుదేరాలి అని చెప్పాను. సో ఇంకా తప్పనిసరి పరిస్థితి అని చెప్పేసి సరే తినేస్తాంలే అని చెప్పారు. ఇంక ఈరోజు అమ్మ నాకు పసుపు కుంకుమ గాజులు అంతా పెట్టేస్తుంది. యాక్చువల్గా కొత్త బట్టలు పెట్టకూడదు అన్నారు కదమ్మా, మరి మీరేమో తీసుకొచ్చారు కదా అట్లంటే, ఇప్పుడైతే నువ్వేం కట్టుకోవద్దు, నేను ఏది ఇచ్చినా కూడాను అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు చీర పెట్టేంత పరిస్థితుల్లో కూడా లేరనమాట. ఇంకా ఇదైతే ఇంట్లో ఉన్న చీర, అది తీసుకొని వచ్చిందమ్మ. అప్పుడెప్పుడో తెచ్చి పెట్టుకొని ఉండేది, నాకు ఒక్కదానికే అనమాట చీర ఈసారి. మిగిలిన మా చెల్లెలకి, మా అత్త వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీస్ పెట్టేసి పసుపు కుంకుమ అంతా ఇచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పొలం పనులు అవి ఉన్నాయి. ఇంకా నాకు ఇవన్నీ పండగ అన్నీ ఒకేసారి రావటం వల్ల నాన్న కొంచెం డబ్బులకి టైట్ అయిపోయింది. అందరికీ బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇచ్చేసారు. బట్ నాకు ఈసారి శ్రీమంతం కూడా చేయలేదు అని చెప్పేసి ఇంక ఇంట్లో ఉన్న చీర తీసుకొని వచ్చి అమ్మ అయితే పెట్టేస్తుంది. శ్రీమంతం కూడా చేయలేదు కదా, నీకు కూడా ఆశ ఉంటుంది కదా, పుట్టింటి నుంచి ఏదో రావాలి పెట్టాలి అన్న ఆలోచన. సో అందుకని చెప్పేసి నీకు ఒక్కదానికి అని చెప్పి చెప్తుంది అమ్మ. సరే ఉన్నీలేమో, నాకు అట్లంతా ఏం లేదు, తృప్తిగా నాకు పసుపు కుంకుమ ఇస్తే చాలు, మీరు ఇచ్చే గుడ్డల గురించి నేను ఎప్పుడు ఆశించను అని చెప్పాను. ఉన్నీలేమి అట్లా అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు నాకు ఇచ్చావు కదా, మరి మా చెల్లెలు కానీ మా అత్త వాళ్ళు కానీ మా అక్క కానీ అడిగితే ఎట్లా అంటే, వాళ్ళు అడిగితే మేము చెప్తాంలే, ఈ సంవత్సరం కుదరలేదు మా, ఇంకో సంవత్సరం తీసుకొస్తాము అటని. అయితే వాళ్ళు అడగరు, నాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు ఎవరు అడగరు అని చెప్పేసి.
ఇంకా ఈరోజు నాకు మాత్రం ఎందుకు స్పెషల్గా చీర పెట్టారంటే చెప్పాను కదా, నేను కడుపుతో ఉన్నాను, ప్లస్ శ్రీమంతం కూడా చేయలేదు అని చెప్పి, అందుకని ఏదో వాళ్ళకు ఉన్నంతలో తృప్తిగా 200 300 100 ఎంతైనా పర్లేదు తెచ్చి తీసిచ్చారనమాట. సో అది కొంచెం హ్యాపీ. అయితే పెట్టకూడదు కదా, అంటే నువ్వేం ఇప్పుడేం కట్టుకోవట్లేదు కదా, జస్ట్ నీకు ఇస్తున్నాం అంతే, నువ్వు అలాగే పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా నీకు అవకాశం కావాలనుకుంటే కుట్టించుకో, లేదు వద్దనుకుంటే ఇంకెవరికైనా పెట్టాలనుకుంటే కూడా పెట్టుకో, అది నీ ఇష్టము, మాకు అవసరం లేదు అని చెప్పేసి ఆడబెట్టేసి బయలుదేరేశారు. ఇంకా సరేలే అని చెప్పి చెప్పానమాట. ఇంకా అమ్మ అయితే నాకు పసుపు కుంకుమ ఇచ్చేసారా, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా పెట్టమని అడుగుతున్నారు అనమాట పసుపు కుంకుమ. అమ్మ ఏమంటుందంటే పిల్ల ముత్తైదులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పెట్టాలి అంటుంది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా పెట్టుకొని ఇంకా తర్వాత అమ్మ వాళ్ళు ఊరికి బయలుదేరాలి అంటున్నారు కదా, సరేలే వాళ్ళు కూడా తొందరగా పెట్టుకొని వేస్తారు, పెట్టేసి తల్లి నాకు పెడుతుంటే పిల్లలు కూడా పెట్టుకోవాలి అంటున్నారు అనమాట. ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళకు కూడా పెట్టేస్తారు. ఓకే సరే అని చెప్పేసి ఇంకా నేనైతే లేసేసాను అనమాట. పిల్లలు నాకు కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టారు. ఇంకా నేను ఆశీర్వాదం కూడా తీసుకునేసాను అనమాట అమ్మ దగ్గర. ఇంకా ఆ తర్వాత నాన్న దగ్గర కూడా తీసుకోవాలి. ఇంకా పిల్లలు కూడా నాన్న దగ్గర తీసుకున్నారనమాట. అక్షయ్ అయితే వంగి దండం కూడా పెట్టలేదు, కానీ పూజా పాప అయితే వంగి దండం పెడుతుంది. సో చాలా హ్యాపీ. వీళ్ళిద్దరు కూడా చూడండి ఒకరినొకరు పెట్టుకుంటున్నారు. పిల్లలు మనం ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటారు కదా, పెద్దవాళ్ళని చూసి పిల్లవాళ్ళు. సో అలాగనమాట. ఇంకా అక్షయేమో మమ్మీ మీరైతే పెట్టుకున్నారు, నేనైతే పెట్టలేదు కదా నీకు, నేను పెడతాను కూర్చో అని చెప్పి మొండికేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నాన్న ఎలాగో వాళ్ళకి పెడుతున్నారు కదా, ఇంకా ఇదైతే అందరికీ బొట్లు పెట్టేదానికి తయారైపోయింది. వాళ్ళ పెద్ద ఇలాగా దానికి కూడా అలవాటు వచ్చేసింది. ఇంకా నేను నాన్న దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసేసుకున్నాను, ఇంకా ఎలాగో అమ్మ దగ్గర తీసేసుకున్నాను కాబట్టి పర్లేదు అన్నట్టుగా. ఇంకా పిల్లలు అయితే ఇద్దరు నాన్న దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నారు. ఇంకా నేను కూడా తీసేసుకున్నాను. ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా ఓకే అనేసి ఇంకా అక్షయ్ ఏమో అందరి దగ్గర తీసుకున్నావు, నా దగ్గర తీసుకున్నావా, నేనైతే ఇదా అని చెప్తుంది. సరే ఇంకా అప్పుడే బొట్టు పెట్టవే అంటే నువ్వు పెట్టలేదు కదా అంటే, లేదు మమ్మీ నేను ఇప్పుడు పెడతానురా అని చెప్పి పిలిచి మరి కూర్చోబెట్టి పిల్లలిద్దరూ బొట్టు పెడుతున్నారనమాట. నాకు సంతోషమే, వాళ్ళ తృప్తి వాళ్ళకి ఆనందం అనమాట. సో అలాగా ఇంకా వాళ్ళంతా పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మ నాన్న అయితే భోజనం తినేసి రెడీ అవుతావు అని చెప్తున్నారు. నేనైతే ఇంకా సరే నాన్న తొందరగా తినేసి రెడీ అవ్వండి, మళ్ళీ బస్ మిస్ అయిపోతే కష్టమైపోతుంది, మీరు వెళ్ళలేరు అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఏమో వెళ్తున్నారనమాట వాళ్ళు. నేను భోజనం వేసుకొని వస్తానైనా మీరు కూర్చోండి అని చెప్పేసి నేను వెళ్తున్నాను అన్నీ పక్కన పెట్టేసి. ఇంకా వాళ్ళు ఎలాగో భోజనం తింటున్నారనమాట. నేను ఏమేమైతే చేసినా అవన్నీ చేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు హ్యాపీగా తినేస్తున్నారు. పిల్లలైతే ఇక్కడ సరదాగా ఆడుకుంటున్నారనమాట. ఎందుకులే వీళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. ఇంకా నేను ఎలాగో నైట్ తిందాం అనుకుంటున్నాను కదా, ఇంకో నాన్న వచ్చి నువ్వు కూడా తినేయచ్చు కదమ్మా ఇప్పుడే అన్నారు. బట్ నేను ఇప్పుడు ఎందుకు లేనన్నా నైట్ తిందాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం లేట్గా, నేను తినిందే లేటు, ఇవో 7కో 7:30కో తింటాను, మీరు తిని బయలుదేరండి అని చెప్పాను. ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళు తినేసి బయలుదేరుతున్నారనమాట ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా నేను నాన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు గుడికి వెళ్దాము అని చెప్పేసి తెల్లవారి నుంచి గుడికి కూడా వెళ్ళలేదనమాట ఈరోజు వినాయకుడు గుడికి. సో వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళు తినేసి బయలుదేరితే వీళ్ళతో కూడా నేను కూడా బయలుదేరదాము, గుడికి వెళ్దాము, వాళ్ళని అట్లా బస్సు ఎక్కించినట్టు ఉంటుంది తృప్తిగా, నేను కూడా ఇట్లా గుడికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో కావాల్సినవన్నీ సర్దుకుందామని చెప్పి సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. సో గుడికి వెళ్ళటానికి. అండ్ పూజా పాప అయితే నేను పాయసం తింటా మమ్మీ వేసి నాకు కూడా అంటే సరేలే అని చెప్పి పాయసం అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా నాన్న వాళ్ళు తినేసి ఇంకా అక్షయ పాపను కూడా అడుగుతున్నారనమాట తిను అని చెప్పేసి. ఇంకా వాళ్ళు కూడా తినలే. ఇంకా నేను ఎలాగో ఉన్నాను కదా, పిల్లల్ని
చూసుకోవటానికి నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, మీ అమ్మ ఇక్కడే ఉంటుంది అంటే, నాన్న ఇప్పుడేం వద్దులే, ఒకవేళ అవసరమైతే నేనే పిలుస్తాను, చెప్తాను ముందుగానే, నువ్వు తోడుకొని పో అని చెప్పాను అనమాట. ఇంకా సరేలే అని చెప్పి నాయన తీసుకొని వెళ్ళటానికి ఓకే అని ఒప్పుకున్నారు. ఇంకా అమ్మ వాళ్ళైతే భోజనం చేసేస్తారు. భోజనం చేసేసిన తర్వాత ఏమో నేను ఇంకా అమ్మకు పసుపు కుంకుమ ఇస్తున్నాను అనమాట. పండగ రోజు వచ్చింది, అందులో నాకు పసుపు కుంకుమ తీసుకొచ్చిందని కాదు కానీ పండగ రోజు వచ్చింది. అండ్ ఎప్పుడు వచ్చినా అమ్మకు పసుపు కుంకుమ ఇవ్వకుండా అయితే నేను పంపించను. ఎవరికైనా ముత్తైదులకి ఖచ్చితంగా ఎవరు వచ్చినా నేను ఇచ్చిన తర్వాతే పంపిస్తాను. అది కూడా నేను స్నానం చేసుకొని నీట్గా ఉన్నప్పుడే ఇస్తాను. అలాగనమాట. ఇంకా అమ్మ పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా అమ్మ కూడా బయలుదేరి, ఇంకా టైం వచ్చి ఇప్పుడు దగ్గరగా 7 అయిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా బయలుదేరేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు వచ్చి కూడా 1 అవర్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ చేసుకొని పిల్లల్ని ఇలా మాట్లాడుకొని పిల్లలతో అలా సరదాగా గడిపేసి ఇంకా వాళ్ళు కూడా బయలుదేరేస్తున్నారు. సో ఇదండి బ్లాగు, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది మీరు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక వాళ్ళు మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి, అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. అండ్ చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ సూచనలు నాకు తెలియనివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా పాటిస్తాను. ఇంకో మంచి వీడియోతో కలుసుకుంటా.